నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో 5th క్లాస్ ఇంగ్లీషు 6th లెసన్లో వేమన పోయమ్స్ ఇచ్చారు కదా, ఆ వేమన పోయమ్స్ యొక్క మీనింగ్స్ తెలుసుకుందాం. అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ పోయం. ఏ మీన్ పర్సన్ ఆల్వేస్ స్పీక్స్ పంపోస్లీ, a good person speaks softly. Does gold reverberate the way brass does? Beloved of the bounteous, Vama listen. ఈ ఫస్ట్ పోయం ఉంది కదా, దీని యొక్క తెలుగు మీనింగ్ ఏంటంటే, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పోయం యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ఏ మీన్ పర్సన్ అంటే అల్పుడు అని అర్థం. అల్పుడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడు? ఆడంబరంగా మాట్లాడతాడు. ఏ గుడ్ పర్సన్ స్పీక్స్ సాఫ్ట్లీ, సజ్జనుడు అంటే మంచివాడు ఎలా మాట్లాడతాడు? నెమ్మదిగా, మెల్లగానే, చల్లగానే మాట్లాడతాడు. డస్ గోల్డ్ రివర్బరేట్ ద వే బ్రాస్ డస్. ఇక్కడ బ్రాస్ అంటే కంచు అని అర్థం. కంచుని మనం కొట్టామనుకో గట్టిగా సౌండ్ వస్తుంది. అదే బంగారం మీద తడితే సౌండ్ తక్కువ వస్తుంది. బ్రాస్ కంటే బంగారం తక్కువ సౌండ్ వస్తుంది. బిలోవ్డ్ ఆఫ్ ద బోంటియస్ వేమ లిజన్, విశ్వదాభిరామ వినురవేమ అని ఈ పోయంలో చెబుతున్నారు. సెకండ్ పోయం. యాజ్ యూ సింగ్ ద మెలోడీ ఎక్సెల్స్, యాజ్ యూ ఈట్ నీమ్ ఇట్ బికమ్స్ స్వీటర్, విత్ ప్రాక్టీస్ థింగ్స్ బికమ్ పర్ఫెక్ట్, బిలోవ్డ్ ఆఫ్ ద బౌంటియస్ వేమ లిజన్. ఇక్కడ సెకండ్ పోయము తెలుగులో ఏంటి మనకంటే, అనగననగ రాగ మతి సయ్యల్లుచుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు దల్లోన, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యాజ్ యూ సింగ్ ద మెలోడీ ఎక్సెల్స్ అంటే మనం పాడగా ఏమవుతుంది? పాట బాగా వస్తుంది. యాజ్ యూ ఈట్ నీమ్ ఇట్ బికమ్స్ స్వీటర్. మనం వేపాకు తినగా ఏమవుతుంది? అలవాటయ్యి తీగా ఉంటుంది. విత్ ప్రాక్టీస్ థింగ్స్ బికమ్ పర్ఫెక్ట్ అంటే మనం ఏదైనా పనులు చేయగా మనకేమవుతుంది? పర్ఫెక్ట్గా వస్తాయి అని ఈ పద్యం ద్వారా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ థర్డ్. సాల్ట్ అండ్ కంఫోర్ లుక్ సిమిలర్, బట్ క్లోజర్ అబ్జర్వేషన్ షోస్ దేర్ టేస్ట్ ఈజ్ డిఫరెంట్. అమాంగ్ మెన్ virtuous people stand apart, beloved of the bounteous వేమ లిజన్. మనకి తెలుగులో ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ రుచులు జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. దీని మీనింగ్ ఏంటంటే, ఉప్పు కర్పూరం చూడడానికి రెండూ ఒకేలా ఉంటాయి, కానీ వాటి యొక్క గుణాలు వేరు. బట్ క్లోజర్ అబ్జర్వేషన్ షోస్ దేర్ టేస్ట్ ఈజ్ డిఫరెంట్. వాటి టేస్ట్ ఎలా ఉంటుంది? వేరుగా ఉంటుంది. ఉప్పు కర్పూరం చూడడానికి ఒకలాగే ఉన్నా, కానీ వాటి బాగా అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. ఎమాంగ్ మెన్ విర్చువస్ పీపుల్ స్టాండ్ అపార్ట్. పురుషుల్లో పుణ్య పురుషులే వేరయ్యా. పురుషుల్లో కొంతమంది పుణ్యం అంటే మంచి వ్యక్తులు ఉంటారు, వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అని ఈ పోయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అబౌట్ ద పోయట్. Vamana Satakam was one among them. The first edition of Vamana's poems, translated by C.P. Brown, was published in 1829 with 693 verses. The second edition was brought out in 1839 with 1164 poems. Charles Philip Brown was born in Calcutta on 10th November 1798. He was brought up with a healthy respect for all languages. The long list of his contributions to Telugu literature might seem unbelievable. At the end of his life in 1884, practically all the classics in Telugu literature were recorded. Many were published and some were translated and brought to the notice of the world. ఈ వేమన శతకాలు ఉన్నాయి కదా, దాంట్లో ఫస్ట్ ఎడిషన్ సిపి బ్రౌన్ గారు ట్రాన్స్లేట్ చేసి 1839లో 693 వెర్సెస్లో ప్రచురించారు.
సెకండ్ ఎడిషన్ వచ్చి 1839లో 1164 పోయమ్స్ రిలీజ్ చేశారు. ఈ సిపి బ్రౌన్ గారు కలకట్టాలో నవంబర్ 10న జన్మించారు 1798లో. సిపి బ్రౌన్ గారికి అన్ని రకాల లాంగ్వేజ్లు అంటే చాలా గౌరవం ఉండేది. ఈయన తెలుగు లిటరేచర్ అంటే చాలా అభిమానం ఎక్కువ ఉండేది. ఆయన లైఫ్ ఎండ్ అయ్యేసరికి ఈ తెలుగు లిటరేచర్కి సంబంధించిన అన్ని రకాల వాటిని రికార్డ్ చేశారు, అలాగే పబ్లిష్ చేశారు. గ్లాసరీ. కాంపోర్ అంటే కర్పూరం. విర్చువస్ హ్యావింగ్ ఎక్సలెంట్ మారల్ క్యారెక్టర్ అంటే సద్గుణవంతుడైన మీనింగ్. పాంపోస్ ఎఫెక్టెడ్లీ గ్రాండ్ ఆడంబరమైన. రివర్బరేట్ టు రింగ్ విత్ మెనీ ఎకోస్ అంటే ప్రతిధ్వనించడం. మెలోడీ సీక్వెన్స్ ఆఫ్ మ్యూజికల్ టోన్స్ శ్రావ్యమైంది. బౌంటియస్ అంటే జెన్యూరియస్ అంటే ఔదార్యం దయగల అని మీనింగ్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ థింగ్స్ లుక్ సిమిలర్? ఆన్సర్, సాల్ట్ అండ్ కాంఫోర్ ఆర్ సిమిలర్. సెకండ్ క్వశ్చన్, హౌ డూ వీ డిఫరెన్షియేట్ విర్చువస్ పీపుల్ ఫ్రమ్ అదర్స్? ఆన్సర్, సాల్ట్ అండ్ కాంఫోర్ లుక్ సిమిలర్ but their taste is different like the virtuous people differentiate from others. Third question, who speaks pompously? Answer, a mean person always speaks pompously. Fourth question, why is gold more worthy than brass? A mean person always speaks pompously. A good person speaks softly like the gold does not reverberate. Brass is reverberate. Fifth question, how do things become perfect? Answer, things become perfect with practice. యాక్టివిటీ 11లో ఇంగ్లీష్లో ఒక పోయం రాయమన్నారు. ఇక్కడ ఒక పోయం రాసాం. ఏ స్టోనీ షూ, ఏ ఫ్లై నియర్ ఇయర్, పోలెన్ ఇన్ ఐ, ఏ థార్న్ ఇన్ ఫుట్, ఏ క్వారల్ ఇన్ ద హౌస్ ఆర్ అన్బేరబుల్, బిలౌడ్ ఆఫ్ ద బోంటియస్ వేమా లిజన్. దీని తెలుగు మీనింగ్ ఏంటంటే, చిప్పులోన రాయి చెవులోన జోరీగా, కంటిలోన నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోన పోరు ఇంతంతగాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ రిడిల్స్ ఇచ్చాడు. పీపుల్ బై మీ టు ఈట్ బట్ నెవర్ ఈట్ మీ, వాట్ యామ్ ఐ? నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ నన్ను తినలేరు, నేను ఏమిటి అని అడుగుతుంది. ప్లేట్లో ఉన్నాయన్నీ తినేస్తాం కానీ ప్లేట్లు మనం తినలేం కదా. సెకండ్, ఫీడ్ మీ అండ్ ఇట్ విల్ గివ్ మీ లైఫ్ బట్ గివ్ మీ ఏ డ్రింక్ అండ్ ఐ విల్ డై, వాట్ యామ్ ఐ? నాకు ఫీడ్ ఇస్తే మీరు లైఫ్ని ఇచ్చినట్లు, అదే నీరు పోస్తే నేను చనిపోతాను, ఏమిటది? మంటలో నీరు వేస్తే ఏమవుతుంది? మంట అంతా ఆరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.